హాయ్ గైస్, చూడండి దడ పుట్టించే వాడే ధగడు. లైట్లు పెట్టడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళంతా ఫ్లాప్ డెకరేషన్ గైస్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వాళ్ళది ఏమన్నా సాంగ్స్ మొత్తం ఇల్లంతా ఎల్లో ఆరెంజ్ చేద్దామంటే మధ్యలో వైట్ కలర్ మల్లెపూలు తెచ్చిండ్రు. సరే అండి, డెకరేషన్ అవుతుంది గాయస్. బయటికి వచ్చిన గైస్, అందుకే కూర్చున్నాం. ఆమె ఏం పని చేస్తలేదు. కొంచెం ఇటు సైడ్ లేదు, కొంచెం కొంచెం మిస్ ఏమైతుంది. తీసి ఇంత పెద్ద కైట్ వద్దా, చిన్నదే కావాలా? పెద్ద చిన్న ఏం చేస్తున్నావు? అది యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అది న్యూ ఇయర్ రోజు క్యాంప్ ఫైర్ పెట్టుకున్నా. బుట్ట చెక్క ఎడమ చేతితో పట్టుకోవద్దు, రెండు చేతితో పట్టుకోవాలి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? నిరారోగ్యంగా ఏమంటారు తెలుగులో? గైస్ ఇప్పుడు దాకా పని చేసి వచ్చినా, అందుకని చెప్పి ఏం పని చేసినావు? ఆమెకి Curtain కోల్డ్ వేసినా అయింది. కోల్డ్ అయింది, ఫీవర్ వచ్చింది. ఇప్పుడు మ్యాచ్ పొద్దున రా పోగి. ఏం చేస్తున్నారు పెద్ద మమ్మీ? ముగ్గేసుకుంటా ముగ్గులోనే వచ్చింది గైస్. కలర్స్ తెచ్చుకోండి, ఇద్దరు కలిసి దొంగండి. మూలలు మూలలు ఉన్నాయిరా. వీళ్ళు ఆడుకుంటా. What is this? 50 years setting bogey friends. మధ్యలో కట్టబెట్టి మంచిగా అవుతుందేమో అంటున్నా. ఇంకేమైనా పెద్ద దీంట్లో పెట్టుంది అంటున్నా నేను. వద్దా? ఏదైనా తాడు ఉంటే కట్టచ్చు. సుత్తిల్ తాడు మధ్యలో ఒకటి సపోర్ట్ ఉండాలి. మధ్యలో అసలు మీరు అనవసరంగా మీరు కొట్టింది, మధ్యలో ఒకటి పెట్టాలి. మీరు హెల్ప్ ఏం చేయరా? ఎందుకు అట్లా? ఈమె స్నాప్ తీయడానికి కాదు, కానీ పిండి ఒకటే. ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. గుడ్డిడో రాయి. అసలు ఏం
చూస్తున్నారు. నాకు బజ్జీ ఓపెన్ చేసి బజ్జీ గాడిదలా పెరిగిండ్రు. గుడ్డి డోరా మీరు ఇంకా గుడ్డు. పెద్దోడు కూడా రెడీ అయ్యిండు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? మీరు ఒక్కొక్కటి తెచ్చి పెట్టండి పెరుగు. ఏ హనీ అమ్మ వెళ్ళండి. సౌండ్ కన్నా మమ్మీ సౌండ్ పెట్టుకుంటా. ఆపరా. వచ్చింది ఫ్రెండ్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. మంచుకున్నారు. హాయ్ హాయ్. వాళ్ళిద్దరు చూడు, వాళ్ళిద్దరు ఫోన్లు చూడు. అసలు పట్టించుకుంటలేరు ఫ్రెండ్స్. నువ్వు చేతులు కడుక్కోవా డైరెక్ట్ వచ్చినావు ఏం చేయడానికి? పెరుగు డబ్బా ఇందులోనే వాటర్ పట్టుకురావాలంట. వేస్ట్ అవుతుంది. ఎన్ని పోయినా సరే ఇట్లాంటివి మాత్రం ఇండియన్ థింగ్స్. ముగ్గురు చేతులు కలుస్తుంది. రేపు బజ్జీ ఏమవుతుందో. తినేది మైదా అయినా కూడా హోల్ ఫార్మ్ అంట. నాట్ స్పాన్సర్డ్. నాట్ స్పాన్సర్డ్ బట్ ఆర్గానిక్ అని చెప్తాను. హెల్దీ ఫుడ్ అని చెప్తాను. మీరు కూడా కలపండి ఒక చెయ్యి. ఇది ముగ్గురు కలిపిండ్రు, మీరు కూడా కలపండి. పెద్దడాడి రేపు కలుపుతాడు. రేపు ఫుల్ చేపిద్దాం వాళ్ళకి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. పొద్దున ఒకవేళ సరిపోకపోతే 12 members కదా సరిపోతుంది. ప్లేట్ తీసుకోదాం బయట నుంచి. హోటల్ నుంచి ఒక ప్లేట్ తీసుకోదాం. సేమ్ మైసూర్ ఉండాలి. ఇంకో ప్లేట్ పిండి వేస్తే ఇట్లా కరెక్ట్ గా ఉండాలి. ఆ ఒక్క ప్లేట్ కోసం 8 మంది ఎదురు చూస్తారు లోపల. అది బయట తిందామని. అబ్బా ఇంట్లో మంచిగా ఉంటుంది, బయట మంచిగా ఉంటుందా? చూడు అయినా కానీ అట్లుంటుంది అది. అయితే మీకు బయట నుంచే, మేము ఇంట్లో తింటాం. మిమ్మల్ని బుక్ చేసింది లాస్ట్. ఏదో ఇంట్లో బయటనే టేస్ట్. మా అమ్మ అందరు నీ అంతా తినరు కదా. డెకరేషన్ గాయ్స్. రేపటికి ఫ్రెండ్స్ రోజు చేసుకోవాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎందుకు వేసుకుంటారు రోజు? ఏమో ఫ్రెండ్స్ మా మమ్మీ వేయాలని చెప్పింది. అంతే ఫ్రెండ్స్. అంత వాళ్ళు వచ్చిండ్రు. ఎన్ని రోజులు అయిందో. హాయ్ మామా. హాయ్ మామా. పూకీ మామ. సార్ ఏంటి సార్ అది? నేను అప్పుడే వచ్చిన బ్యాగులు పట్టుకొస్తున్నా. నీ సూట్ కేసు తెచ్చినా మర్చిపోయినరా? హాయ్ అక్క. బ్లాంకెట్స్ ఫుల్ అయ్యో నువ్వు దాంట్లో వర్క్ చేసినావు. కళ్ళు ఎట్లా డల్లని. ఏం చేయలేదు. రేపటి టిఫిన్ కి రెడీ చేసినాం, ఇక్కడ తిన్నాము, ఇంత డెకరేషన్ చేసినాం, బయట భోగి మంటలు మేము వచ్చేసరికి 5 కదా. చూడు అత్తేమన్నది ఏం చేద్దామంటావు మరి?